ఇస్తాదా బాబా ఏం చెప్పాలండి అసలు. ఆ కట్అవుట్ ఏంది, ఆ డ్రెస్సింగ్ చేంజ్ ఏంది, ఇంకా ఇంకా క్యూట్ గా కనిపిస్తే ఏమవ్వాలి బయట లేడీ ఫ్యాన్స్ అసలు. పవన్ సార్ ఈ వీడియో మీకు చేరితే మాత్రం డెఫినెట్ గా ఒక్క సెల్ఫీ ఇవ్వండి, చాలు జన్మకు అదే ఇంకా. సో ప్రసాద్ సాంగ్ ఏది చెరువులా, అదంతా పెద్ద లేదండి, అంతేం నచ్చలే సాంగ్. సాంగ్ అంతేం బాగాలేదండి. మీసాల పిల్లతో కంపేర్ చేసుకుంటే ఇదే బాగుంది. మీసాల పిల్ల ప్రసాద్ ఆ సాంగ్ బాగుంది. మీసాల పిల్ల దాంట్లో మరి చిరంజీవి ఓవర్ గా మేకప్ వేసి యంగ్ పిల్లర్ల ఎంగ్లా చేశారు. యంగ్ కదా, అఫ్ కోర్స్ ఇప్పటికీ చిరుగారు యంగ్. అసలు ఆయన ఏజ్ కి, ఆయన లుక్స్ కి, ఆయన పర్సనాలిటీకి సంబంధమే లేదు. అంతెందుకు ఇప్పుడు నేను 27, 30+ లే కనిపిస్తున్నా. అదే ఆయన ఎంత క్యూట్ ఉండో అది కన్సిడర్ చేయరు. సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎక్కువ జరుగుతాయి కదా ఎవరి మీద? చిరంజీవి మీద. చేసేటోళ్ళు చేసుకోరండి, ఫరక్ పడదు. బట్ సాంగ్ అయితే హిట్ అవుతుంది. సెకండ్ సాంగ్ ప్రసాద్ అనేది ఐ మీన్ అబ్బే ఏం ఎక్స్పెక్టేషన్స్ లేదండి, అంతేం బాగాలేదు. నేను లిటరలీ చెప్పాలంటే నేను రీల్ లో చూసా, సాంగ్ మొత్తం వినలా. ఇది మాత్రం చూసినా కాబట్టి మీసాల పిల్ల అని నేను చెప్పగలుగుతా. అసలు నయనతార సెట్ అవ్వలేదండి. ఓపెన్ గా చెప్పాలంటే వాళ్ళిద్దరు కాంబినేషన్ ఏం బాగాలేదు. ఆ ప్లేస్ లో ఇంకా వేరే హీరోయిన్ పెడితే మాత్రం, శ్రీలీలను పెడితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుండే. కానీ ఇంకా చిన్న పిల్లలు ఎక్కువ ఉంటుండే. అవును, బట్ శ్రీలీల ఎందుకు బాలయ్య బాబుతో చేయలే కూతురు? మేబీ నేను అనుకుంటున్నా, అంటే నా ఒపీనియన్ అంతే. అలా ఏం లేదు, ఎక్స్ప్రెషన్స్ కానీ నయనతార అంతేం ఎక్స్ప్రెషన్స్ లేదు, జస్ట్ నార్మల్ గా చేసింది. అదే శ్రీలీల అయితే ఇంక ఇచ్చి పాడు. అండ్ సంక్రాంతికి బాలకృష్ణ గారి, చిరంజీవి గారి మూవీస్ రెండు ఒకేసారి రిలీజ్ అవుతాయి. సో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నాకైతే అఖండ 2 మీద చాలా ఉంది ఎక్స్పెక్టేషన్. ఎందుకంటే స్టార్టింగే December 5th రోజు ఫ్యాన్స్ అంటే ఫ్యాన్ ఏం కాదు నేను, ఆయనకు బాలకృష్ణ అంటే ఒక వైబ్ అంతే. సో డిసప్పాయింట్ చేసి రిలీజ్ చేయకుండా. ఫస్ట్ షో మాత్రం అఖండ 2 పోతా, సెకండ్ షో మాత్రము చిరంజీవి అంటే అఖండ మూవీ మీద నాకు అంతా లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో అందుకు